నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్లో మంచి డ్రింక్ అండి, మంచి జ్యూస్, హెల్త్కి చాలా మంచిది. ఒక గ్లాస్ ఇది తీసుకున్నామంటే మన బాడీలోని వేడి తగ్గిస్తుంది, వెంటనే మనకి మంచి శక్తిని అయితే ఇస్తుందండి. అంత బాగుంది మస్క్ మిలన్తో. ఒక్కసారి ఇలా జ్యూస్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి, జ్యూసు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. ఇప్పుడు దానికోసము ఒక కప్పు తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకొని దీన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయండి, 5 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. ఇవి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని ఇవి కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇవి 2 నానేలోపు నేను ఒక మస్క్ మిలన్ తీసుకున్నానండి. ఇది పెద్దగా ఉంది కాబట్టి నేను హాఫ్ తీసుకుంటున్నాను. మీరు కొంచెం చిన్న సైజ్ అయితే ఒకటి మొత్తం తీసుకోండి. ఇలా మధ్యలో కట్ చేసుకొని నేను ఒక హాఫ్ తీసుకుంటున్నా. ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. ఇంకా మీరు పండిందైనా తీసుకొని, నాదైతే కొంచెం కచ్చిగా ఉందండి. ఇలా మొత్తం విత్తనాలన్నీ ఒకసారి తీసేసుకోండి. తీసుకొని ఒక గరిటెతోటి మనం ఇలా అనేస్తే మొత్తం వచ్చేస్తుందండి, కట్ చేయక్కర్లేదు దీన్ని. ఇంకా ఇలా గరిటెతోటి ఇలా అంటే మొత్తం మనకి వచ్చేస్తుంది. అందులో ఉన్న మొత్తం తీసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా మొత్తం కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోండి. చూడండి, ఇలా మొత్తం జ్యూస్ లాగా పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనం మిగతా ప్రాసెస్ చూసేలోపు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కూల్ అవుతుంది అనమాట. ఇలా మెత్తగా పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 కప్పులు వాటర్ వేసుకోండి. ఇవి 1/2 లీటర్ తోటి నేను 1/2 లీటర్ వాటర్ వేసాను. 2 కప్పులు వాటర్ వేసుకొని వీటిని బాగా ఇలా మరగడానికి వచ్చినప్పుడు మనం నానబెట్టుకుని సగ్గుబియ్యం అందులో వేసుకోవాలండి. మనం ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. మీకు అంత టైం లేదు అంటే నానబెట్టకుండా కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటే సరిపోయిద్దండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత చిన్న మంట మీద చక్కగా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బాగా మనకు తిక్కుగా రావాలండి. సగ్గుబియ్యం ఉడికి ఇలా తిక్కుగా వచ్చిన తర్వాత ఇందులో ఒక 1.5 కప్పు పాలు వేసుకోండి. లేదంటే ఒక 1/2 లీటర్ మిల్క్ వేసుకుంటే సరిపోయిద్దండి. ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం పక్కన ఇప్పుడు ఇందులో నేను కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి. మీ కుంకుమ పువ్వు అనేది పూర్తిగా ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. నేను కొంచెం కలర్ బాగుంటుందని వేసాను. ఇలా వేసిన తర్వాత అది ఉడికేలోపు పక్కన ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో పాలపొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే కస్టర్డ్ అయినా వేసుకోవచ్చు అండి. నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి థిక్నెస్ కోసం అండి, మనకు కొంచెం దగ్గరగా చిక్కగా రావడానికి కోసము కార్న్ఫ్లోర్ వేస్తున్నా. ఈ ప్లేస్లో మీరు కస్టర్డ్ అయినా వేసుకోవచ్చు. చూడండి, పాలు మంచిగా చక్కగా సగ్గుబియ్యం ఉడికిపోయి పాలలు కూడా చక్కగా ఉడికిపోయి కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి. నేను 4 టేబుల్ స్పూన్లు వేసానండి. మీకు స్వీట్నెస్ చూసుకొని సరిపోలేదు అంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని షుగర్ కూడా మంచిగా కరగనించాలి. ఒక 2-3 మినిట్స్ బాగా ఇలా కరిగించుకున్న తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా కలిదిప్పుకుంటూ ఉడికించుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసేటప్పుడు తిప్పుతూ ఉండాలండి, లేదంటే మనకు ఉండలు కట్టేసి అక్కడే గడ్డలాగా అవుతుంది. ఇలా తిప్పుకుంటూ వేస్తే మనకు ఉండలు అనేది కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు తిప్పుతూ చక్కగా ఉడికించుకోండి దగ్గరికి వచ్చేంతవరకు. చూడండి, ఇలా దగ్గరికి వస్తే సరిపోయిద్ది, మరీ తిక్కుగా అవసరం లేదండి. ఈ మాత్రం ఉంటే సరిపోయిద్ది. మనకు చల్లగా అయ్యే వరకు తీసి పక్కన పెట్టేసుకొని మధ్యలో ఇలా తిప్పుతూ ఉంటే మనకు త్వరగా ఆరిపోయిద్ది అనమాట. చూడండి, ఇప్పుడు మనకు పూర్తిగా చల్లారిపోయిందండి. ఇది పూర్తిగా చల్లగా ఉనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లగైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ జ్యూస్ ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను. అందులోనే మస్క్ మిలన్ కొన్ని ముక్కలుగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ నేను బాదం పప్పు, జీడిపప్పు వేస్తున్నాను. సన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. అన్నీ ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి.
మొత్తం బాగా కలిపేసుకుంటే మనకు రెడీ అయిపోయిద్దండి. దీన్ని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ పాటు చల్లగా అయిన తినవచ్చు. మనం ఆల్రెడీ జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ చల్లగానే ఉంటుంది. ఇంకా మంచిగా చిల్ అవ్వాలి, చల్లగా అవ్వాలి అంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం మధ్యాహ్నం లంచ్కి ముందు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే లంచ్ తర్వాత ఇలా సర్వ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. మధ్యాహ్నం పూట మనం తిన్నాక తాగితే కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది. మనకు వెంటనే ఏం తినకుండా కానీ ఒక గ్లాస్ ఇది తాగామంటే మన బాడీకి మంచి శక్తిని అయితే ఇస్తుందండి. ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది. ఇందులో వాడే ప్రతిదీ మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుందండి. సగ్గుబియ్యం సమ్మర్లో చాలా మంచిది. ఇంకా సబ్జా గింజలు సగ్గుబియ్యం మనం రోజు కొన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా కానీ మన ఒంట్లో వేడిని అనేది తగ్గిస్తుందండి. చాలా బాగుంటుంది. సబ్జా గింజలు ఎందులో అయినా ఈ సమ్మర్ 2 మంత్స్ చక్కగా ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. సగ్గుబియ్యం కూడా మన బాడీని చల్లబరుస్తుంది, చాలా మంచిదండి. అంతేనండి, మస్క్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా సర్వ్ చేసేసుకుంటే సరిపోయిద్దండి. మనం అడుగున కొన్ని సబ్జా గింజలు ఇంకా ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ జ్యూస్ వేసుకొని పైన ఇలా గార్నిష్ చేసుకొని తాగామంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూల్గా తాగితే కడుపుకి హాయిగా మనసుకు చల్లగా అనేది ఉంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది జ్యూసు. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ జ్యూస్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుందండి.